మొన్నటి వరకు డేటా సెంటర్ ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం డేటా సెంటర్ ని మేమిక్కడ వ్యతిరేకించాం, స్వాగతిస్తున్నాం, అవసరం తప్పదు అని అంటున్నారు అంటూ ఇంకో లైన్ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ డేటా సెంటర్ ని ఎక్కడా వ్యతిరేకించలేదు. వాళ్ళు సింపుల్ గా ఒకే ప్రశ్న అడుగుతూ వచ్చారు. వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా అదానితో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నప్పుడు ఓన్లీ డేటా సెంటర్ తో ఉద్యోగాలు రావు కాబట్టి ఆ పక్కనే క్యాంపస్ ఏర్పాటు చేసి, డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి 25,000 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చేలాగా మీరు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నాం. అంతకంటే పెద్దగా ఇప్పుడు 1 గిగావాట్ తో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థని మీరు ఎందుకు అడగలేదు? ఇలా ఉద్యోగాలు కూడా వచ్చేలాగా అది ఇక్కడ పక్కన ఏదైనా క్యాంపస్ పెట్టండి, డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయండి అని ఎందుకు అడగలేదు అన్న ఒక ప్రశ్నను మాత్రమే సంధిస్తూ వచ్చారు. అసలు వైఎస్ఆర్సీపీ డేటా సెంటర్ని వ్యతిరేకించేందుకు అవకాశం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో అదానితో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. కానీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ని వైసీపీ ఎట్లా వ్యతిరేకిస్తుంది? వ్యతిరేకిస్తుంటే నిజంగానే ఊరికే ఉండే వల్ల మరి అదానికి మీరు భూములు ఎలా ఇచ్చారని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా దాడి చేసి ఉండేది కదా. అలా చేసేందుకు కూడా అవకాశం లేదు. అంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ అధికారికంగా కావచ్చు, అనధికారికంగా కావచ్చు, ఎక్కడ కూడా డేటా సెంటర్ని వ్యతిరేకించారు. కేవలం ఉద్యోగాలు వచ్చేందుకు మాత్రమే ప్రయత్నాలు చేయండి, చర్చలు జరపండి అని మాత్రమే చెప్పారు.